వ్యతిరేకం చెప్తున్నా అంటే అర్థం చేసుకోండి. మా రాజానాయుడు ఆధ్వర్యంలో ఆపర్చునిటీ అనుకోవడం వచ్చాం. 1 minute సార్. రాగురా వస్తే కదా నేను టీవీ 10 ఓకే పక్కన వాళ్ళ సైడ్ రావాలా తరింది ఆయన పంపించిందా వెనక్కి వచ్చేసి ఇంకా అర్థం చేసుకోండి అన్నా మీరు అటు సైడ్ జరుపుకోండి అటు సైడ్ జరుపుకోండి అన్న సైడ్ జరుపుకోండి పుయ్యో వాళ్ళని వాళ్ళు తరిం కొట్టిందా అంతే ఇంకా తర్వాత టైంకి వచ్చారు కదా లేట్గా వచ్చారా ఇదిగా వచ్చారా రౌండ్ ఉంది నా పాదం ఇక్కడ అసెస్ ఉంటే మీరు ఏంది మీరా అసెస్ ఉన్నారు వాళ్ళు కాసుకున్నారా అలా కరెక్ట్ ఎంప్లాయీ చూడదు సార్ ఫ్రెండ్ రాజు సీరియస్ నేను బాగా గుర్తున్నట్టు రూపాయల పెన్షన్తో ఎన్ని ఇబ్బందులు పడుతున్నారంటే అంత మామూలుగా వ్యాన్ డ్రైవర్లుగా స్కూల్ బస్ డ్రైవర్లుగా మామూలుగా తెలుగుదేశం కూటమి అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు నెల్లూరు రూరల్ అసెంబ్లీ తెలుగుదేశం కూటమి అభ్యర్థిగా నేను ఈరోజు ఉదయం 6 గంటల నుంచి ఏసీ స్టేడియం వాకర్స్ అందరినీ కూడా ముఖాముఖి కలుసుకొని వారందరితో కూడా
తెలుగుదేశం పార్టీ కూటమికి ఓటేయమని అభ్యర్థించి వారందరితో కలిసే ప్రత్యేక కార్యక్రమం. అద్భుతమైనటువంటి స్పందన. ఎందుకని చెప్తున్నానంటే 2014, 2019లో కూడా 2 ఎన్నికల్లో నేను పోటీ చేసి గెలిచాను. అప్పుడు కూడా ఏసీ స్టేడియంకి వచ్చాం. కానీ ఇంత స్పందన ఎప్పుడూ లేదు. ఎక్కడికక్కడ వాకర్స్ అందరూ కూడా వారు కాస్త వాకింగ్ని విరామం ప్రకటించి అటు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని మమ్మల్ని ఆశీర్వదించిన విధానం ఎంతో సంతోషంగా ఉంది. ఏసీ స్టేడియం వాకర్స్ అభిమానానికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఏసీ స్టేడియం అవసరాల కోసం అటు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు నేను ఎప్పుడు కూడా సిద్ధంగా ఉంటామని, ఒక మంచి మిత్రులుగా ఏసీ స్టేడియం వాకర్స్తో ఉంటామని చెప్తున్నాను. రూరల్ ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి నేను ఇక్కడికి రావడం చాలా మంచిదైంది. ఇక్కడ రకరకాల సమస్యలు, రకరకాల ఒపీనియన్స్ ఇవన్నీ వినగలిగాము. అది మనం మన సైడ్ నుంచి రేపు తెలుగుదేశం గవర్నమెంట్ ఎట్లా ఫామ్ చేస్తాము, ఫామ్ చేసి మేము చేయాల్సినవి కూడా కొన్ని ఉన్నాయి, గవర్నమెంట్ తరఫున కూడా చేయాల్సినవి కొన్ని ఉన్నాయి ఇక్కడ. అవన్నీ కూడా మేము దానికి అడ్రస్ చేసి ఖచ్చితంగా ఎటువంటి సమస్యలు ఉన్నాయి ఇక్కడ మనం చేస్తామనే చెప్తున్నాను. వాకర్స్ అందరూ కూడా మోస్ట్ ఆఫ్ దెమ్ అందరూ వాళ్ళందరినీ నేను అభినందిస్తున్నాను. ఎందుకంటే హెల్త్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ వీళ్ళందరిని చూస్తుంటే కొంతమంది 70s, కొంతమంది 80sలో కూడా ఉన్నారు. సో నేను ఈరోజు చూసి మనసులో అనుకున్నా మనం కూడా ఈ వాకర్స్ అసోసియేషన్లో దాదాపు 50 ఉన్నాయంట ఇక్కడ అసోసియేషన్. సో మనం కూడా 50 అని చెప్పారు. జిల్లాలో 50 ఉన్నాయంట, ఇక్కడ 5. సో దీంట్లో లాఫింగ్ ఉన్నట్టు స్మైల్ ఆడ స్మైల్ అనే అసోసియేషన్ చూశాను. ప్రతి ఒక్కరు స్మైలింగే. సో ఇటువంటివన్నీ మనకి స్ఫూర్తిది. స్విమ్మింగ్ పూల్లో కూడా యంగ్స్టర్స్ విపరీతంగా ఉన్నారు. వెరీ గుడ్ ఫర్ హెల్త్. ఇటువంటివన్నీ ఖచ్చితంగా అందరికీ చెప్తున్నాను. రేపు తెలుగుదేశం గవర్నమెంట్ని గెలిపించండి. మీ అసోసియేషన్స్ కానీ ఈ స్టేడియం కానీ అన్నీ బాగుపడతాయి.